గణేశుడి నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధమైంది. భారీగా సాగే శోభాయాత్రలు నిమజ్జనం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జీహెచ్ఎంసీ 13 కంట్రోల్ రూమ్లు సిద్ధం చేసి 15,000 మంది సిబ్బందిని రంగంలోకి దింపింది. 30,000 మంది పోలీసులు నిమజ్జన ఘట్టంలో విధులు నిర్వహిస్తున్నారు. 160 యాక్షన్ టీంలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 74 కృత్రిమ కొలనులు, 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు అధికారులు అందుబాటులో ఉంచారు. హైడ్రా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్లోని 9 బోట్లు సిద్ధం చేయగా 200 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. 54 కోట్ల వ్యయంతో నగర వ్యాప్తంగా నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించింది. గణేష్ ఉత్సవ సమితులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం జరిగే హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గుతో పాటు 20 ప్రధాన చెరువులు, 74 కృత్రిమ కొలనుల వద్ద ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో దాదాపు 150,000 విగ్రహాలు నిమజ్జనం జరగ్గా ఇవాల్టి మహాక్రతువులో ఖైరతాబాద్ గణేశుడితో పాటు బాలాపూర్ గణేష్ సహా మరో 50,000కు పైగా విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరనున్నాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, విద్యుత్ సహా వివిధ శాఖలతో ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. 15,000 మంది సిబ్బందితో గణేష్ నిమజ్జనానికి సిద్ధమైన బల్దియా 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం సాఫీగా, వేగంగా జరిగేలా 11 పెద్ద క్రేన్లతో సహా మరో 40 క్రేన్లను భక్తుల కోసం అందుబాటులో ఉంచింది. ఎన్టీఆర్ మార్గులోని క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం జరగనుండగా ట్యాంక్ బండ్ వైపు ఏర్పాటు చేసిన క్రేన్ వద్ద బాలాపూర్ గణేశుడి నిమజ్జనం జరగనుంది. నగర వ్యాప్తంగా సుమారు 303 కిలోమీటర్ల మేర ఊరేగింపుగా గణనాథులు హుస్సేన్ సాగర్ కు తరలి వస్తున్నాయి. ఊరేగింపు దారిలో ఆటంకాలు కలగకుండా ముందస్తుగానే 160 యాక్షన్ టీంలను సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ ఆ మార్గంలో దాదాపు 56,187 తాత్కాలిక లైట్లు అమర్చింది. స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ ఎప్పటికప్పుడు వ్యర్థాల్ని తొలగించేలా పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికుల్ని రంగంలోకి దింపింది. సుమారు 3,000 మంది కార్మికులు వ్యర్థాల తొలగింపులో నిమగ్నమయ్యారు. 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్ల ద్వారా ఎప్పటికప్పుడు వ్యర్థాల్ని తొలగిస్తూ జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అలాగే హైడ్రా, పర్యాటక శాఖల సమన్వయంతో హుస్సేన్ సాగర్లో 9 బోట్లు, 200 గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. పోలీసు శాఖ సహకారంతో 13 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి నిమజ్జనానికి తరలివచ్చే భక్తులు, సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేలా ఏర్పాట్లు చేశారు. విగ్రహాల తరలింపు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఈ ప్రక్రియ దాదాపు 40 గంటల పాటు నిరాటంకంగా కొనసాగుతుందని, భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడేదే లేదని స్పష్టం చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జన ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ వెంకట్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్తో కలిసి ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గులో పరిశీలించిన పొన్నం అంగరంగ వైభవంగా నిమజ్జనాలు జరిగేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్జనం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాట్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యం లోపల అన్ని శాఖలు కూడా సమన్వయంతో చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు అన్ని కూడా చాలా సాఫీగా జరిగింది. అయితే అన్ని ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా జీహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా జరగడం పూర్తయింది. ఇప్పటికప్పుడు క్లీనింగ్ కూడా కంటిన్యూస్ గా 24/7 క్లీనింగ్ కూడా జరుగుతూనే ఉంది. వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు ఆ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలని వాళ్ళకి తెలియజేయడం, క్రౌడ్ కంట్రోల్, క్యూస్ మెయింటెనెన్స్, ఎక్స్ప్లోజివ్స్ సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా వారికి తెలియజేసి పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా మీటింగ్స్ అన్ని కూడా జరిగాయి. పీస్ కమిటీస్ తో కూడా జరిగాయి. దయచేసి మండప నిర్వాహకులు, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానికంగా ఉన్న ఎస్హెచ్ఓస్, ఏసీపీస్, డీసీపీస్ చేసిన సూచనల్ని తప్పకుండా పాటించండి. గణేష్ నిమజ్జనాల్లో విధులు నిర్వహించేందుకు తమ వంతుగా విద్యార్థులు భాగస్వాములయ్యారు. నగర సిపి సివి ఆనంద్ ఆలోచనతో
440 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న 40 క్రేన్లలో ఒక్కో క్రేన్ దగ్గర ఒక్కో విద్యార్థి నిమజ్జనానికొచ్చే వాహనాలపై ఉన్న QR కోడ్ను తమ ఫోన్లో స్కాన్ చేస్తారు. అలాగే ప్రధాన కూడళ్లలోనూ ఆ ప్రక్రియ కొనసాగుతుంది. QR కోడ్ వల్ల నిమజ్జనం అవుతున్న విగ్రహాల వివరాలతో పాటు ఏ విగ్రహాలు ఎక్కడి వరకు వచ్చాయనే పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులకు తెలుస్తోంది. నిమజ్జనం సందర్భంగా మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలోని అన్ని స్టేషన్లలో అర్ధరాత్రి 1 గంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని మెట్రో యాజమాన్యం స్పష్టం చేసింది.